కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. అనారోగ్యంతో బాధపడుతున్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. అమెరికా నుంచి వచ్చిన వెంటనే కేటీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి గోపీనాథ్ ను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. ఇటీవలే బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు, దాసోజు శ్రవణ్, మంత్రి శ్రీధర్ బాబు, మేయర్ గద్వాల విజయలక్ష్మి పలువురు కూడా మాగంటిని పరామర్శించినట్లుగా తెలుస్తోంది. సో ఒక్కసారి ఇది మరోపక్క అక్కడ ఒక ఏజీ హాస్పిటల్లో కాసేపటి క్రితమే కేటీఆర్ వచ్చి పరామర్శించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోపక్క ఏఏజీ హాస్పిటల్స్ లోని ఒక అంబులెన్స్ లో కూడా సడన్ గా ఫైర్ యాక్సిడెంట్ అయినట్లుగా తెలుస్తోంది. మరొక్కసారి అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, దీనికి సంబంధించిన కారణాలు ఏంటి, ఆ ఫైర్ సిబ్బంది చేరుకున్నారా లేదా, అండ్ కేటీఆర్ పరామర్శించిన ఈ అంశం గురించి కూడా ఒకసారి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒక్కసారి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఏజీ హాస్పిటల్స్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ఒక్కసారిగా అంబులెన్స్ లో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది ఏజీ హాస్పిటల్స్ లో. అసలు దీనికి గల రీజన్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఫైర్ సిబ్బంది వచ్చారా? అప్డేట్స్ ఎలా ఉన్నాయి? తిరిగి ప్రస్తుతం మనం గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురై ప్రస్తుతం ఇదే ఆసుపత్రిలో గత 48 గంటల నుంచి ఇక్కడ చికిత్స పొందుతున్నారు. అయితే ఈ క్రమంలోనే ఈ ఉదయమే రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇద్దరు కూడా వచ్చి తనను పరామర్శించి ఇలా వెళ్లారు. వెంటనే ఇక్కడ ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్న ఒక అంబులెన్స్ లో మంటలు చెలరేగడం తోటి పేషెంట్స్ తాలూకు బంధువులు, ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆ భయాందోళనకు గురయ్యారు. మొత్తం కూడా హాస్పిటల్లో ఒక్కసారిగా హడావుడి నెలకొంది. ఓవైపు పెద్ద నాయకులు, బడా నాయకులకు సంబంధించిన పరామర్శలు ఒకవైపు జరుగుతుంటే ఇక్కడే అంబులెన్స్ లో మంటలు చెలరేగడం, అక్కడ ఉన్న సెక్యూరిటీతో పాటు పక్కనున్న వాహనదారులందరూ కూడా ఏదైతే పార్కింగ్ దగ్గర ఈ యొక్క అంబులెన్స్ లో మంటలు చెలరేగడం తోటి దట్టమైన పొగలు వ్యాపించాయి. మొత్తం కూడా పేషెంట్స్ కావచ్చు, పేషెంట్స్ తాలూకు బంధువులు కావచ్చు, మొత్తం కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయిపోయారు. మొత్తం కూడా అంటే ఇప్పుడు వెంటనే అదే విధంగా ఏదైతే ఫైర్ స్టేషన్ సిబ్బంది కావచ్చు, హైడ్రా సిబ్బంది కావచ్చు, మొత్తం కూడా దాదాపు 4 వెహికల్స్ తో లోపల మంటలు అదుపు చేసే కార్యక్రమం లోపల చేపడుతున్నారు. అయితే మీడియాని కానీ ఇతరులని ఎవరిని కూడా లోపలికి అనుమతిస్తలేరు. మనం చూడొచ్చు ఇక్కడే గేట్ క్లోజ్ చేసి కూడా వారంతా కూడా ట్రాఫిక్ ని అంటే హాస్పిటల్ కు వెళ్లే వారందరినీ చూస్తున్నాం. గేట్ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా ఇప్పటి వరకు నేతల తాకిడి ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించి దట్టమైన పొగలు రావడంతో ఇక్కడ ఉన్న ప్రజలే కాదు, ఇక్కడికి వచ్చే పేషెంట్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే హాస్పిటల్ లోపల ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి బయట నెలకొంది. అంతా ఒక్కసారిగా హడావుడి, వచ్చే వాహనాలన్నింటినీ ఆపేసి పంపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు మాగంటి గోపీనాథ్ కి సంబంధించి కూడా నాయకులు ఒకరొకరుగా వస్తున్నారు. తన ఆరోగ్య పరిస్థితిని విశ్లేషిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ హెల్త్ బులెటిన్ అనేది ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం, 48 గంటలు సమీపిస్తున్నప్పటికీ కూడా నాయకులు ఒకరొకరుగా వస్తున్నారు తప్ప తను ఎలా ఉండరు అనేది అధికారికంగా బయటికి చెప్పకపోవడం ఒకంతకు ఆందోళనకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు దాదాపు ఒక 4-5 హైడ్రా వెహికల్స్ కావచ్చు, అదేవిధంగా ఇవి మన అంబులెన్స్ తో పాటు చాలా ఫైర్ ఇంజన్ కూడా ఇక్కడికి చాలా చేరుకున్నాయి. మొత్తం కూడా వాటిని మంటలను అదుపు చేసే విధంగా అక్కడ చర్యలు చేపడుతున్నారు. చాలా మంది అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు అంటే వాహనాలు నిలిపిన డ్రైవర్లు కొంతమంది చెప్తున్నారు తమ వాహనాలు అంబులెన్స్ పక్కనే ఉన్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఒక్కసారిగా పెద్ద దట్టమైన పొగలు వ్యాపించడంతో చాలా భయాందోళనకు గురైన పక్కనే కొన్ని ఎల్పిజికి సంబంధించిన వాహనాలు కూడా, ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పక్కనే ఉన్నాయని కూడా చెప్తున్నారు. వారంతా కూడా భయాందోళనకు గురై ఆ వాహనాలను తీసుకొని బయటకు వచ్చే క్రమంలో అయితే ఎవరికి ఎలాంటి అపాయం జరగలేదని తెలుస్తుంది. కానీ పక్క వాహనాలకు కనుక ఈ యొక్క మంటలు అంటుకుంటే చాలా ప్రమాదమే జరిగేది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలన్నీ కూడా ఒకవేళ మంటలు అంటుకుంటే కనుక వాటిని అదుపు చేసేది మన చేతుల్లో లేకుండా పోతుంటే ప్రస్తుతం అయితే ఒక 4 వాహనాలు ఇక్కడికి రావడం, అదేవిధంగా హైడ్రాకు సంబంధించిన వాహనాలు కూడా వచ్చి మంటలు అదుపు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. సిరి, కేటీఆర్ కూడా అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. మరి మాగంటి హెల్త్ అప్డేట్ ఎలా ఉంది? మరి ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి? మాగంటికి సంబంధించి ఇప్పటి వరకు మనకు ఎలాంటి హెల్త్ బులెటిన్ బయటకు అయితే రాలేదు. ఎందుకంటే 48 గంటల టైం తీసుకున్న ఆసుపత్రి సిబ్బంది కావచ్చు, నేతలు కావచ్చు, ఎవరు కూడా మాగంటి అంటే ఎమ్మెల్యే మాగంటికి సంబంధించిన హెల్త్ ఎలా ఉందనేది మాత్రం బయటికి మాత్రం విషయం తెలియలేదు. కాకపోతే వచ్చిన నేతలందరూ కూడా మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నాడు అని మాత్రం చెప్తున్నారు. చాలా మంది ఆందోళన వ్యక్తం చేసి లీడర్ పరిస్థితి ఎలా ఉంది అని
తమకు సంబంధించిన అభిమానులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే 48 గంటలు గడుస్తుంది. అమెరికా నుంచి హుటాహుటిన మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పరామర్శించి వెళ్లడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కొద్ది క్షణాల ముందే హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే వారందరూ కూడా ఎవరు మీడియాకి ఏం బ్రీఫింగ్ ఇవ్వాలి, కానీ అఫీషియల్ గా హాస్పిటల్ కి సంబంధించిన వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల అనేది మాత్రం తెలుస్తుంది. మరోవైపు హెల్త్ బులెటిన్ కి సంబంధించి ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హార్ట్ అటాక్ తోటి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్న మాగంటి పరిస్థితి ఎలా ఉందో అర్థం కాక అభిమానుల్లో మాత్రం కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సిరి రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తంగా చూసుకుంటే కనుక కాసేపటి క్రితం ఒక్కసారిగా ఏజీ హాస్పిటల్స్ లోని ఒక అంబులెన్స్ లో సడన్ గా మంటలు చెలరేగాయి. సో ఈ ఫైర్ యాక్సిడెంట్ లో అయితే ఎవరికి ఎలాంటి అపాయం జరగలేదు, ఎలాంటి ఆస్తి నష్టం కూడా జరగలేనట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు కాసేపటి క్రితమే కేటీఆర్ అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మాగంటి హెల్త్ అప్డేట్ తెలుసుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించినట్లుగా తెలుస్తోంది. సో ఇప్పటి వరకు అయితే మాగంటి హెల్త్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే బయటికి రాలేదు. సో ఆయన కోలుకోవాలి, త్వరగా నార్మల్ పర్సన్ అయిపోవాలని కూడా అందరూ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.